నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం గోపి డప్పు పాఠ్యాంశం యొక్క నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది లగ్గం, లగ్నం లేక పెండ్లి లేక వివాహం. రెండవది నిరాశ, ఆశ లేకపోవడం. మూడవది తోవా, దారి. నాలుగవది ఘనంగా, గొప్పగా. ఐదవది సాయం, సహాయం. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది డప్పు, డప్పులు. రెండవది రొట్టె, రొట్టెలు. మూడవది గుర్రం, గుర్రాలు. నాలుగవది మట్టి పాత్ర, మట్టి పాత్రలు. ఐదవది అంగడి, అంగళ్ళు. వ్యతిరేక పదాలు: మొదటిది ఇష్టం, అయిష్టం. రెండవది ఆశ, నిరాశ. మూడవది మంచివాడు, చెడ్డవాడు. నాలుగవది అమ్ముట, కొనుట. ఐదవది ఏడ్చుట, నవ్వుట. ఖాళీలు: మొదటిది గోపి నాయనమ్మను డాష్ కావాలని అడిగాడు, డప్పు. రెండవది నాయనమ్మ దగ్గర డాష్ రూపాయలే ఉన్నాయి, 15. మూడవది గోపి ముసలమ్మకు డాష్ ఇచ్చాడు, కర్ర చక్రం. నాలుగవది వ్యాపారి గోపికి డాష్ ఇచ్చాడు, గుర్రాన్ని. ఐదవది గోపి ఇతరులకు డాష్ చేయడం వల్లనే కర్ర చక్రం తనకిష్టమైన డప్పుగా మారిందనుకున్నాడు, సాయం. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న: గోపి నాయనమ్మను ఏమి కావాలని అడిగాడు? జవాబు: గోపి నాయనమ్మను డప్పు కావాలని అడిగాడు. రెండవ ప్రశ్న: నాయనమ్మ డప్పు ఎందుకు కొనలేకపోయింది? జవాబు: దుకాణదారు డప్పు ధర 22 రూపాయలు చెప్పాడు, కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలే ఉండటం వల్ల డప్పు కొనలేకపోయింది. మూడవ ప్రశ్న: గోపికి కర్ర చక్రం ఎవరిచ్చారు? జవాబు: గోపికి కర్ర చక్రం వాళ్ళ నాయనమ్మ దారిలో కనిపిస్తే తీసుకువచ్చి ఇచ్చింది. నాలుగవ ప్రశ్న: ముసలమ్మ ఎందుకు ఏడుస్తున్నది? గోపి ఏం చేశాడు? జవాబు: ముసలమ్మ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేక పొయ్యి ముందు కూర్చొని ఏడుస్తున్నది. గోపి తన కర్ర చక్రాన్ని ఆమెకు ఇచ్చి దీనితో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకోమన్నాడు. ఐదవ ప్రశ్న: సరితకు గోపి ఏమి ఇచ్చాడు? సరిత వాళ్ళమ్మ గోపికి ఏమి ఇచ్చింది? జవాబు: ఆకలితో ఏడుస్తున్న సరితకు గోపి రొట్టెను ఇచ్చాడు. సరిత వాళ్ళమ్మ, నువ్వు ఎంత మంచోడివి, నా బిడ్డ ఆకలి తీర్చినావు అని తన దగ్గరున్న మట్టి పాత్రను గోపికి ఇచ్చింది. ఆరవ ప్రశ్న: గోపి మట్టి పాత్రను ఎవరికిచ్చాడు? అతడు గోపికి ఏమిచ్చాడు? జవాబు: గోపి మట్టి పాత్రను బట్టలు ఉతికే రాజయ్యకు ఇచ్చాడు. అందుకు బదులుగా రాజయ్య గోపికి పాత గొంగడి తెచ్చి ఇచ్చాడు. ఏడవ ప్రశ్న: వ్యాపారి ఎందుకు చలికి వణుకుతూ నది దగ్గర నిలబడి ఉన్నాడు? అతను గోపికి గుర్రాన్ని ఎందుకిచ్చాడు? జవాబు: వ్యాపారి పట్నంలో వ్యాపారం చూసుకొని వస్తుంటే దొంగలు దాడి చేసి అతని డబ్బు, నగలతో పాటు బట్టలు కూడా దోచుకుపోవడం వల్ల అతడు చలికి వణుకుతూ నది దగ్గర నిలబడి ఉన్నాడు.
గోపి అతనికి గొంగడిని ఇచ్చి ప్రాణం కాపాడినందుకు గుర్రాన్ని గోపికి ఇచ్చాడు. 8వ ప్రశ్న. షావుకారు గోపికి డబ్బులు ఎందుకిచ్చాడు? జవాబు: షావుకారి కొడుకు పెళ్లి ఊరేగింపు గుర్రం లేక ఆగిపోయింది. గోపి తన దగ్గరున్న గుర్రాన్ని షావుకారికి ఇవ్వడం వల్ల ఊరేగింపు మొదలై పెండ్లి ఘనంగా జరిగింది. అందువల్ల షావుకారు గోపి అడిగిన డప్పుతో పాటు డబ్బులను కూడా ఇచ్చాడు. 9వ ప్రశ్న. చివరకు గోపి ఏమనుకున్నాడు? జవాబు: చివరకు గోపి ఇతరులకు సాయం చేయడం వల్లనే కర్రచక్రం నాకిష్టమైన డప్పుగా మారిందనుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.